హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయ నేతల్లో అసహనం ఎక్కువైందా? ఎప్పటి నుండో గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేశం కట్టలు తెంచుకుందా? వారు చేస్తున్న ఘాటు వ్యాఖ్యల్లో నిజమెంత? గత ప్రభుత్వం నిర్ణయాలు వారిని అధికారానికి దూరం చేశాయా? తెలంగాణ రాజకీయాల్లో ఇటు ఏపీ రాజకీయాల్లో కూడా ఏం జరుగుతుంది? ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ తిరుగులేని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు ఒక నియంతల ప్రతిపక్షాలని అణిచివేయడంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొదటి పర్యాయంలోనే పార్టీ ఫిరాయింపులకు తెరలేపిన పార్టీగా గులాబీ పార్టీపై అనేక ఆరోపణలు వచ్చాయి. టీడీపీ నుండి దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు అప్పటి అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరిపోయారు. ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు కూడా టీడీపీ పార్టీని వీడారు. ఇక 2018లో కూడా కాంగ్రెస్ నుండి చాలామంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరిపోవడం ఆనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకానొక దశలో తెలంగాణలో కేవలం కేసీఆర్ కారు పార్టీ మాత్రమే ఉంటుందని, కాంగ్రెస్ టీడీపీ కనుమరుగైపోతాయన్న రాజకీయ విశ్లేషణలు వినబడ్డాయి. ఇక టీడీపీ పార్టీలో బలమైన నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లో బలమైన నేతగా ఉన్న రేవంత్ రెడ్డిని ఒక పథకం ప్రకారం ఓటుకు నోటు కేసులో జైలుకు పంపారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇక కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్పబడుతున్న ఆ పరిసర ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరించారని గత ప్రభుత్వం రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించారు. తాజాగా ఆ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ తనను గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందో వివరిస్తూ ఆవేదనకు గురయ్యారు. తనను తీవ్రవాదుల్ని బంధించే డిటెన్షన్ సెల్లో వేయించారని అన్నారు. పడుకోవడానికి కూడా కష్టంగా ఉండేదని, ఆ గదికి గాలి రావడానికి గోడలకు ఉన్న రంధ్రాల్లోంచి పెద్ద పెద్ద బల్లులు వచ్చి చేరేవని, రాత్రులు కావాలనే ట్యూబ్లైట్ ఆఫ్ చేయకుండా తనకు 16 రోజులు నిద్ర పట్టకుండా గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను తలుచుకుంటే కేటీఆర్ని జైలుకు పంపగలనని, కానీ 15 నెలలు దాటినా ఇప్పటి వరకు రివెంజ్ పాలిటిక్స్ జోలికి వెళ్ళలేదని రేవంత్ చెప్పుకొచ్చారు. అదే కసితో రేవంత్ రెడ్డి రాజకీయాల్లో తిరుగులేని పోరాటం చేసి ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చారని, తాను కసిగా పట్టుబట్టి ముఖ్యమంత్రి కాగలిగానని చెప్పుకొచ్చారు. ఇక సోషల్ మీడియా ఛానల్ నడుపుకుంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన తీన్మార్ మల్లన్నను 2 పర్యాయాలు గత ప్రభుత్వం జైలుకు పంపడంతో వెనక్కి తగ్గుతాడు అనుకున్న తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వంపై అదే ధోరణిని అవలంబిస్తూ కేసీఆర్, కేటీఆర్, ఇతర గులాబీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా సహకారంతో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి భారీ మార్పులు వచ్చాయో మనకు తెలుసు. అణిచివేసినా తిరిగి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంపై కసితో తిరుగుబాటు చేసిన నాయకులుగా రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్నలు మంచి ఉదాహరణగా నిలుస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2019లో అధికారాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనని పక్కన పెట్టి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడిందన్న ఆరోపణలు మనం విన్నాం. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిపై ఫోకస్ పెట్టకుండా ప్రతిపక్షాలను అణిచివేయడమే పనిగా పెట్టుకోవడం వల్లే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ జనాలు జగన్కు ఓటు ద్వారా సరైన సమాధానం ఇచ్చారన్న రాజకీయ విశ్లేషణలు మనకు వినిపించాయి. టీడీపీ కీలక నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పట్టాభిరామ్ లాంటి నేతలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుని సైతం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దాదాపు చంద్రబాబుని 53 రోజులు జగన్ ప్రభుత్వం జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురి చేశారు. ఇవన్నీ ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే, అవమానపరిస్తేనో, కట్టడి చేయాలనుకుంటేనో, జైల్లో పెడితేనో రాజకీయ నాయకులు తగ్గుతారు అనుకోవడం పొరపాటని, తాము కసితో మళ్ళీ తిరిగి ధీటుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళామని, అదే ప్రజలు మాకు నీరాజనం పట్టారని, నేడు రాజకీయ క్షేత్రంలో మీ ముందు ఇలా దర్జాగా నిలబడ్డామని రేవంత్ రెడ్డి, చంద్రబాబు, తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు ప్రూవ్ చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.